వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో మీకు స్టిక్ ప్యాడ్స్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో స్టిక్ ప్యాడ్ యొక్క యూజ్ అయితే చెప్పాను. ఇక్కడ చూసుకుంటే మీకైతే చాలా వరకు కలర్ స్టిక్ ప్యాడ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ గా ఈ రైతు ఎల్లో బ్లూ కలర్ స్టిక్ ప్యాడ్ అయితే ప్రిఫర్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ స్టిక్ ప్యాడ్ యొక్క కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే కొన్ని పురుగులు కొన్ని కలర్స్ కి మాత్రమే అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ ఎల్లో కలర్ స్టిక్ ప్యాడ్ చూసినట్టయితే దీనిలో కొన్ని ఫ్లై టైప్ అయితే పురుగులు అయితే అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ బ్లూ కలర్ అయితే బ్లూ స్టిక్ ప్యాడ్ చూసినట్టయితే ఈ బ్లూ కలర్ స్టిక్ ప్యాడ్ కి ఏంటంటే ఇక్కడ మీ పండు పురుగు అనేది ఈ బ్లూ కలర్ స్టిక్ ప్యాడ్ కి అయితే ఎక్కువ శాతం అయితే ఆశిస్తుంది. అలాగే కొన్ని పురుగులు ఇంకా కొన్ని అయితే చూసినట్టయితే వైట్ షీట్ ఉంటుంది. ఆ వైట్ షీట్ కూడా కొన్ని పురుగులు అయితే ఆశిస్తూ ఉంటాయి. అలా ఒక్కొక్క పురుగు కొన్ని పురుగులు అనేవి కొన్నిటికి మాత్రమే ఆశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ బ్లూ ఎల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా వైట్ రెడ్ కూడా ఉంటాయి. ఇది మాత్రం ఇక్కడ మీరు ఈ ప్యాకెట్ లో ఇక్కడ చూడండి. ఈ ప్యాకెట్ ఒకసారి జూమ్ చేసుకో. ఇది ప్యాకెట్. ఈ ఒక్క ప్యాకెట్ లో వచ్చేసి మీకు 10 పీసెస్ అయితే వస్తాయి. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి మినిమం 30 నుంచి 35 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఒక ప్యాడ్ 30 నుంచి 35 రూపీస్ పడుతుంది. అంటే అకార్డింగ్ టు బ్రాండ్ కొన్ని బ్రాండ్స్ బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ స్టిక్ వచ్చేసి మినిమం 5 రూపీస్ అనేది పడుతుంది. అది మన పంటలో ఉధృతి బట్టి పెస్ట్ యొక్క ఉధృతి బట్టి మనమైతే ఈ ప్యాడ్స్ అనేది మార్చుకోవచ్చు. అంటే మినిమం ఒక ఎకరానికి అయితే 40 నుంచి 50 వరకు అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఈ రైతు మాటలో చూసినట్టయితే అతను ఏమంటున్నాడంటే ఈ స్టిక్ ప్యాడ్స్ పెట్టుకోవడం వల్ల ఖర్చు మాత్రమే కాదు, దాని తగ్గట్టు అయితే లాభం కూడా ఉంది. అందరూ ఇక్కడ మీరైతే చూసినట్టయితే ఇది మిరప తోట. ఈ మిరప తోటలో అందరూ ఏం చేస్తారంటే మినిమం 3 రోజులకు ఒకసారి అయితే మనం అయితే మందులు అనేది స్ప్రే చేసుకుంటాం. కాకపోతే ఈ రైతు ఏమంటున్నాడంటే అందరిలా కాదన్నా, నేను మినిమం ఒక పెస్టిసైడ్ ఒకసారి స్ప్రే చేశానంటే మినిమం 15 డేస్ అయితే గ్యాప్ ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇక్కడ 70% అయితే కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు ఇంకొక 30% అనేది నేను మాత్రం అది కెమికల్ ఫర్టిలైజర్స్ ద్వారా నేనైతే కంట్రోల్ చేసుకుంటానని చెప్తున్నాడు. సో ఏ విధంగా చూసినట్టయితే ఈ స్టిక్ ప్యాడ్స్ అనేది చాలా వరకు అయితే లాభసాటిగా ఉన్నాయి. సో మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఈ స్టిక్ ప్యాడ్ గురించి అయితే చాలా మందికి అయితే అవగాహన లేదు. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.